మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 7 తెలుగు వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ మినీ బస్ని ఎదురుగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది. అయితే మహాకుంభమేళాకు వెళ్ళే వారంతా కూడా మహాకుంభమేళాకు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్నటువంటి ఆ మినీ బస్, తెలుగు వాళ్ళంతా కూడా మహాకుంభమేళాకు వెళ్ళారు. తిరిగి వస్తున్న నేపథ్యంలో ఒక మినీ బస్సులో వెళ్ళే వారంతా కూడా తిరిగి వస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ పైన, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ లారీ కనబడుతోంది, కానీ బస్సుకు సంబంధించి కనీసం అది బస్సా అనచందంగా దాన్ని పూర్తిగా కూడా ఆనవాళ్ళు లేకుండా నుజ్జు అయిపోయింది. బస్సు మొత్తం కూడా మినీ బస్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో దానికి సంబంధించి మనం విజువల్స్లో చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎదురుగా వచ్చిన ఒక ట్రక్ ఆ బస్సును ఢీకొట్టింది. NH13 జబల్పూర్ జిల్లాలోని సిహోరి బ్రిడ్జ్ దగ్గర జరిగింది ఈ ఘటన. బ్రిడ్జ్ పైన అది ఒక నారో రోడ్. సో ఇరువైపులుగా ఒకవైపు వెహికల్స్, ఇంకోవైపుగా మహాకుంభమేళాకు వచ్చి తిరిగి వచ్చేటువంటి ఆ దారి ఉంది. ఆ నారో రోడ్ దగ్గర ఒకసారిగా అక్కడ దాకా రోడ్డు ఎక్స్పాండ్గా ఉన్నప్పటికీ అక్కడికి రాగానే కొంత రోడ్ అంతా నారోగా అయిపోయింది. సో ఎదురుగా వస్తున్న ట్రక్ చాలా వేగంగా వచ్చి మినీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 7 దుర్మరణం పాలయ్యారు. వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. NH13 జబల్పూర్ జిల్లాలోని సిహోర్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన చోటు చేసింది. ఒకసారి మన దృశ్యాల్లో చూడొచ్చు. సహాయక చర్యలు కొనసాగుతున్న అందరినీ కూడా అక్కడ ఆ బస్సుని ఆ మినీ బస్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నుంచి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు చూస్తే కనుక అది ఒక నారో రోడ్ చూడండి. అటువైపుగా ఒక రోడ్ ఉంది, ఇటువైపు ఇంకో రోడ్డుగా ఉంది. ఆ నారో రోడ్లో నుంచి 2 వెహికల్స్ పాస్ అవుతున్న సమయంలో అక్కడ లారీ కంట్రోల్ తప్పింది. దీంతో ఒకసారిగా మినీ బస్సుని ఢీకొట్టడంతో బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. 7 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.